వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని బండ చెరువులో స్థానిక కార్పొరేటర్ శ్రీమతి సునీత శేఖర్ యాదవ్తో కలిసి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ 35 ఏళ్ల క్రితం బండ చెరువు చుట్టూ కాలనీలు సంతోషిమా కాలనీ, సింహాద్రి కాలనీ, ఎన్బీసీ కాలనీ, శివగౌరి ఎంక్లేవ్, లక్ష్మీనగర్, జైన్ మందిర్, చంద్రగిరి కాలనీ, లాల్వానీ నగర్, సప్తగిరి కాలనీ, అనంతసాగర్, కృష్ణాసాగర్ ఇలా బండ చెరువు చుట్టూ 18 కాలనీలు 35 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని, చిరు ఉద్యోగులు, రోజువారీ కూలీలు, పేదవారు జాగాలు కొనుక్కొని ఒక తరం కష్టపడి ఇల్లు నిర్మించుకున్నారన్నారు. ఒకవైపు పేదల ఇండ్లను కూలగొట్టడం నిశ్చింతగా ఉండండి అని రేవంత్ రెడ్డి, రంగనాథ్ చెప్తూ మరోపక్క FTL బఫర్ జోన్ల పేరుతో మార్కింగ్ చేస్తున్నారన్నారు. హైడ్రా బాధితులు అందరితో కలిసి త్వరలో దీక్ష చేస్తానని, మీరంతా నిశ్చింతగా ఉండండి అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కంట్రోల్ అయిందన్న అంత కాదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎన్ని మీటర్ల వరకు అంటారు FTL బఫర్ జోన్? ఈడికెళ్ళి సుమారు నీకు 2-3 కిలోమీటర్లు ఉంటుంది, 2.5-3 ఉంటుంది, 2.5 ఉంటుంది అన్న. డీమార్ట్ ఉంది కదా, డీమార్ట్ వెనకాల ఓల్డ్ సభ్యులు కూడా డీమార్ట్ ఉంది కదా, దాని వెనకాల నుంచి సార్ ఇక్కడ మెయిన్ రోడ్ వరకు ఉంది. ఇక్కడ రోడ్ ఈ చెరువు ప్రభుత్వ పరమైన భూమి ఎంత? ఇలా 22 ఎకరాలు. 22 ఎకరాలు. ఇప్పుడు ఈ FTL పేరిట ఇంకెన్ని ఎకరాలు అదనంగా మునుగుతుంది ప్రైవేట్ భూములు? ఇక అంటే ఒక్కొక్క పట్టదారికి 10 ఎకరాలు ఉంది, 15 ఎకరాలు ఉంది. అరే మైకు అరబిద్దామంటే మైకు బయట తెచ్చా ఎందుకు తెచ్చలేదు మీకు? చెరువు దాని ఒరిజినల్ ఆయకట్టు 22 ఎకరాల భూమి 35 ఏళ్ల క్రితం, 36 ఏళ్ల క్రితం ఆ బండ చెరువు చుట్టుపక్కల వెలిసిన కాలనీలు శివానంద నగర్, దాదాపు 13 ఎకరాలలో వెలిసింది ఈ కాలనీ. కృష్ణానగర్, RTC కాలనీ, శంకరయ్య కాలనీ, PB కాలనీ, PB సూర్య కాలనీ, బృందావన్ కాలనీ, సంతోషిమా కాలనీ, సింహాద్రి కాలనీ, NBC కాలనీ, శివగౌరి కాలనీ, లక్ష్మీనగర్, జైన్ మందిర్, చంద్రగిరి కాలనీ, లక్ష్మీనగర్, లాల్వానీ నగర్, సప్తగిరి కాలనీ, అనంత సరస్వతి. ఈ చుట్టుపక్కల ఈ బండ చెరువు చుట్టుపక్కల దాదాపుగా 120 ఎకరాలలో ఒక 17-18 కాలనీలు 36-37 సంవత్సరాల క్రితం వాళ్ళు లేఅవుట్లు చేస్తే, రియల్టర్లు లేఅవుట్ చేస్తే చిన్న ఉద్యోగులుగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఆటో నడుపుకునే వాళ్ళు కావచ్చు, ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, 10 మందికి ఇళ్లలో బట్టలిచ్చే వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు దాదాపుగా ఇక్కడ జాగాలు కొనుక్కొని ఒక తరం కష్టపడితే ఇక్కడ ఇల్లు నిర్మాణం. జనరల్గా ఇంటికి సెంటిమెంట్ ఏముంటుందంటే మనిషి అంటోడు చనిపోతే అనాథ శవంగా ఉండొద్దని, రోడ్ల మీద నుంచి వెళ్ళి చక్కగా శ్మశానానికి తీసుకుపోయే పరిస్థితి ఉండొద్దని, సొంత ఇల్లు ఉండాలనేటువంటి కళా స్వప్నం వాళ్ళు పాపం ఒక తరం కష్టపడి కట్టుకున్న ఇల్లు. ఈ బండ చెరువు చుట్టుపక్కల 120 ఎకరాలలో కట్టబడ్డ ఇల్లు అందాల ఒక 8,000 ఇల్లు ఉన్నాయి. ఇక్కడ ఒక్కొక్క ఇల్లు ఖరీదు కనీసం ఎంతైనా 1 కోటి నుంచి మొదలుపెట్టి ఒక 4 కోట్లు 5 కోట్ల వరకు ఉంటాయి. ఒకవైపేమో రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హైడ్రా చైర్మన్ రంగనాథ్ గారు, మేము పేదల ఇల్లు కూలగొట్టం, మా నైజం అది కాదు, మీరు నిశ్చింతగా ఉండమని చెప్తూనే మరోవైపు దొంగదారిన దొడ్డిదారిన దొంగల్లాగా వచ్చి ఎక్కడెక్కడనో అక్కడ ఇగో ఇది బఫర్ జోన్, ఇది FTL అని చెప్పి మార్కౌట్ చేస్తుంది. నేను ఒకటే అంటున్నా ముఖ్యమంత్రిని, నువ్వు ఒక ముఖ్యమంత్రివి, బాధ్యత కలిగిన మనిషివి, ఇప్పటికే మొత్తం హైదరాబాద్ నగరంలో
చెర్ల పక్క పొంటి కానీ మూసినది పక్క పొంటి కానీ ఒక 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం పట్టాలు ఇచ్చేటువంటి ల్యాండ్లలో కట్టుకున్నటువంటి ఇండేవైతే లక్షల సంఖ్యలో ఉంటాయి, లక్షల సంఖ్యలో ఉంటాయి. అది ఓల్డ్ సిటీ కావచ్చు, అది న్యూ సిటీ కావచ్చు, అది ఏ సిటీ అనేది కావచ్చు, లక్షల సంఖ్యలో ఇవాళ ఇల్లు ఉంటాయి. ఇవాళ నీవు అధికారంకి వస్తే నీకు ఓటేసి గెలిపించిన కర్మానికి ఇవాళ లక్షలాది ఇళ్లల్లో కంటి మీద కొనుక్కు లేదు. కుటుంబాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. శనివారం ఆదివారం వచ్చిందంటే ఎక్కడ బుల్డోజర్లు వస్తాయో, ఎక్కడ పోలీసు వాళ్ళు వస్తారో, ఎక్కడ మా ఇల్లు కూలగొడతారో అని చెప్పి బిక్కుమంటూ బతికేటువంటి పరిస్థితికి కారణం రేవంత్ రెడ్డి. అవునా కాదా అని చెప్పారు.